హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. చలో ఇందిరా పార్క్ వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ట్రై చేశారు. నీట్ పేపర్ లీక్ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటేనని అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు. ఇన్నాళ్లు నోరు విప్పని కేటీఆర్ ఇప్పుడు ధర్నా ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. రాజీనామా చేయాలి. ఈ సొక్కపైన ధర్నా చౌక్ బహిష్కరించింది ఎవరు? 10 ఏళ్ళు ధర్నా చౌక్ లో ధర్నా పెట్టలేదు. ఈ రోజు వచ్చి ఎందుకు పెడుతున్నా? సిగ్గు లేకుండా ధర్నా చౌక్ ఎందుకు? అందరూ అనుకున్నారు కేటీఆర్ అనుకుంటాం. మళ్ళీ వెళ్తాం బయటకి. బీజేపీ మీద కదా మీరు పోరాడాల్సింది. బీజేపీ బీఆర్ఎస్ నిన్న మొన్న నోరు ఇప్పలేడు కదా. కేసీఆర్ ఇప్పిండా కేటీఆర్ ఇప్పిండా? ఈ రోజు వచ్చి ధర్నా చేస్తా అంటాడు. ఆ ధర్నా ఏదో వచ్చి మా దగ్గర చేస్తాడు. అది ఆ ధర్నా చౌక్ బ్యాన్ చేసింది ఎవరు? ఎంతో మంది ప్రజలు చచ్చిపోతారు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారిని నానా ఇబ్బందులు అరెస్ట్ చేసి 2 రోజుల నుంచి పార్లమెంట్ అసలు